ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాల సమయం జూన్ నెల 1వ తారీఖున దేవుని కృప బాహుళ్యాన్ని బట్టి యేసయ్య ప్రేమ గల మాటలు మార్నింగ్ లవ్ వర్డ్స్ ద్వారా దేవుని మాటలు మీకు అందించడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. మొదటగా దేవుడు మనకిచ్చినటువంటి మరొక నెలను బట్టి మాసాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. గత 5 నెలలు 2025వ సంవత్సరం గత 5 నెలలు ప్రభు తన ఉచితమైన కృపలో భద్రపరిచి కాపాడి మరొక నెలనిచ్చాడు. ఈ నెలలో కూడా దేవుని కృప మీకు తోడై ఉండి ప్రతి పనిలో కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. గత నెలలో ఒకవేళ మీరేదన్నా పనులు ప్రారంభించాం కానీ అవి జరగలేదండి, అవి ఆశీర్వాదం చూడలేదండి, దీవెన చూడలేదండి అని మీరు ఒకవేళ అనుకుంటున్నట్లయితే ఈ నెల మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు అభివృద్ధి చెంది వర్ధిల్లేటట్లుగా ప్రారంభించింది ఒక మంచి దీవెన మీకు అనుగ్రహించబడేటట్లు దేవుడు ఈరోజు మనతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతంలో గ్రంథం 31వ అధ్యాయము 21వ వచనంలో ఒక మంచి మాట మనం చూస్తూ ఉన్నాం. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 21వ వచనం. తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎవరు వర్ధిల్లింది? హిజ్కియా. తాను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా చేశాడంట. ఏంటి తాను ఆరంభించిన పని? అతడు ఇజ్రాయేలు ప్రజలకి రాజుగా ఉండి తాను దేవుని మందిర సేవ విషయంలో మూయబడిన మందిర తలుపులు తెరిపించి మందిరంలో ఉన్న నిషిద్ధ వస్తువులన్నిటినీ తీసివేసి మందిరాన్ని పరిశుద్ధపరిచి దేవునికి వ్యతిరేకమైన ప్రతి శక్తులన్నిటినీ కూల్చివేసి అగ్నితో కాల్చివేసి కొన్ని పనికిరాని అన్నీ తీసి కిద్రోను వాగులో పడవేసి ఆరాధన ఆగిపోయిన స్థలంలో ఆరాధన ప్రారంభించి ప్రార్థన ప్రారంభించి స్తుతి ప్రారంభించి ఏమండి ఈ దేవుని సేవ విషయంలో అన్ని విషయాలు యాజకులు లేవీల్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించుకోమని చెప్పాడు. వాళ్ళంతా ప్రతిష్ఠించుకున్నారు. దేవుని మందిర సేవ ఆగిపోయిన సేవను ప్రారంభించి ప్రతి పనిలో కూడా అతను వర్ధిల్లుతూ ఉన్నాడు. ఎట్లా? హృదయపూర్వకంగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి అతడు వర్ధిల్లుతూ ఉన్నాడు. ఎంత వర్ధిల్లాడంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు తర్వాత సొలొమోను తర్వాత వచ్చినటువంటి రాజులు ఎవ్వరు కూడా సొలొమోనులాగా కానీ దావీదులాగా కానీ దీవించబడిన వాళ్ళు లేనట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ హిజ్కియా కాలం వచ్చేటప్పటికి హిజ్కియా ఆ మాట రాయబడుద్ది, సొలొమోను తర్వాత ఇంత ఘనత నొందిన వారు హిజ్కియా రాజు మాత్రమే ఉన్నాడని. అతని ఘనతను చూసి సొలొమోను ఘనత చూసి ఇతర దేశాల వాళ్ళు రాజులు ఎలాగా ఆయన్ని చూడటానికి వచ్చారో కానుకలు తీసుకొని, హిజ్కియాను కూడా బబులోను దేశపు రాజు వచ్చి కానుకలు తీసుకొని అతను దర్శించడానికి వచ్చారు. అతడు మరి సకల జనుల దృష్టికి ఘనత నొందాడు. ఎందుకయ్యా అనంటే ప్రజలందరినీ దేవుని వైపు తిప్పాడు. ఆగిపోయిన ఆరాధన ప్రారంభించాడు, ప్రార్థన ప్రారంభించాడు, సేవ ప్రారంభించాడు, స్తుతి ప్రారంభించాడు, యాజకుల్ని ప్రతిష్ఠింపజేశాడు, మందిరాన్ని ప్రతిష్ఠించాడు. దేవుని పని ఘనంగా జరగటానికి హిజ్కియా పూనుకున్నాడు. గొప్ప మాట, అతను మోయబడిన తలుపులు తెరిచాడంట. నా ప్రియ దేవుని బిడ్డ, అందుకే తాను చేసే ప్రతి పని హృదయపూర్వకంగా చేశాడు. అందుకే వర్ధిల్లాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో ఉన్నాడు, ప్రభు నీతో ఉన్నాడు. గత నెలలో ఏమైనా నీ ఆత్మీయ జీవితంలో మోయబడిన అనుభవాలు ఏమైనా ఉంటే, ఆరాధన మోయబడిందా?
నీ హృదయం దేవునికి చోటు లేకుండా మోయబడిందా? స్తుతి లేదా? ప్రార్థన లేదా? సేవ పరిచర్య లేదా? ఏది ఆగిపోయింది? ఏది మోయబడింది? ఈరోజు వాటిని యేసుక్రీస్తు నామములో తెరవండి, ఓపెన్ చేయండి, ప్రతిష్ఠించుకోండి, దేవునికి సమర్పించుకోండి. దేవునికి పండగలు ప్రారంభించారు, అర్పణలు ప్రారంభించాడు, స్వేచ్ఛార్పణలు, పండగలు అన్నీ ప్రారంభించాడు హిజ్కియా. ప్రజల మనసులు దేవుని వైపు తిప్పాడు. ఈరోజు నీ మనసు కూడా దేవుని వైపు తిప్పుకో. ఆ ప్రియ దేవుని బిడ్డ, ఈ నెలంతా కూడా నీకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు దేవుణ్ణి నీ హృదయంలోకి తీసుకో, దేవుణ్ణి నీ మనసులోకి తీసుకో. ఆ తర్వాత ప్రతి పని హృదయపూర్వకంగా చేయి. దేవుడు నాతో ఉన్నాడు, నేను చేసేది దేవుని పని, నేను చేసేది దేవుణ్ణి కలిగి. ఒకవేళ జాబు రాలేదనుకుంటున్నావా? ఆ ద్వారాలన్నీ మోయబడ్డాయా? ఒకవేళ బిజినెస్ చేయాలనుకున్నావు, ఆ ద్వారాలన్నీ మోయబడ్డాయా? ఒకవేళ ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు, ఆ ద్వారాలన్నీ మోయబడ్డాయా? నా ప్రియ దేవుని బిడ్డ, ఏది నువ్వు చేయాలనుకొని గత నెలలో ఆగిపోయిందో యేసుక్రీస్తు నామములో నీ మనసును ప్రభు వైపు తిప్పి నీ హృదయాన్ని ప్రభువుకి తెరిచి పని ప్రారంభించు. యేసు నామములో నీవు వర్ధిల్లుదుగాక, యేసు నామములో ఆశీర్వదించబడుదుగాక. ఈ నెల నీకు ఈరోజే మొదటి రోజే నీ ఆశీర్వాదం, నీ వర్ధిల్లు ప్రారంభించబడునుగాక, ఆరంభం అగునుగాక. యేసునామం యేసుని మనసులో పెట్టుకొని, యేసుని హృదయంలో పెట్టుకొని ప్రతి పని హృదయపూర్వకంగా చేయండి, ఇష్టపూర్వకంగా చేయండి. దేవునికి ఇచ్చే కానుకలైనా, దేవుని పరిచర్య అయినా, ఆరాధన అయినా, స్తుతి అయినా, ప్రార్థన అయినా దేవుడు మెచ్చుతాడు. ఒక మంచి మాట ఏంటంటే, హిజ్కియా కాలంలో ప్రజల మీదకి దేవుని కోపమే రాలేదంట. ఆమేన్. దేవుని కోపమే రాలేదంట. ఈరోజు నేను నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా దేవుని దృష్టికి ఇలాగున ప్రవర్తించి నడుచుకున్నట్లయితే యథార్థంగా, హృదయపూర్వకంగా, నీ మీదకి దేవుని కోపం రాదు. అన్నీ ఏదైనా సరే, నీ ఉద్యోగమో, నీ జాబో, నీ బిజినెస్, నీ పొలం పంటలో, నా ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా ప్రారంభం అవుతాయి. హృదయపూర్వకంగా ప్రభువు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ప్రభు కృప నీకు తోడై ఉండునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన నీ కొరకు. ప్రభువా, గత నెలంతా కాపాడి మరొక నెలని మాకు అనుగ్రహించావు. హిజ్కియా ఏ విధంగా యథార్థంగా ప్రవర్తించి నీ సన్నిధిలో నాయన నడుచుకున్నాడో, తాను చేసు ప్రతి పనిని హృదయపూర్వకం చేస్తుంటే నీవు ఆశీర్వదించావు, వర్ధిల్లింపజేశావు. ఇదిగో ఈ మాటలు వింటున్న బిడ్డలు, వారి జీవితంలో కూడా ఈ నెలంతా దీవెనకరంగా, మేలుకరంగా ఉండనట్లు ఈరోజే, ఈ నెల మొదటి రోజే వారికి నీ ఆశీర్వాదం ప్రారంభమగునుగాక. ఎవరైతే వారి మనసు నీ వైపు తిప్పుకుంటున్నారో, యథార్థంగా ఉండటానికి, పవిత్రంగా ఉండటానికి, నాయన హృదయపూర్వకంగా నడుచుకోవటానికి ఎవరైతే ఒక తీర్మానం చేస్తున్నారో, ఆగిపోయినవన్నీ అవి మరలా వారి జీవితంలో ప్రారంభం యేసు నామములో వర్ధిల్లుదురుగాక. యేసు నామములో బిడ్డల కుటుంబాలను, బిడ్డలను ఆశీర్వదిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.